ఆర్మూర్లోని ఆదివాసుల ఆత్మీయ సమ్మేళన సన్మాన సభకి వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుని మేడ్చల్ జిల్లా మేడిపల్లి నవయువ అపార్ట్మెంట్లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివాసుల సన్మాన సభను అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న కుట్ర అన్నారు సోయం బాపురావు. నిన్నటి వరకు పర్మిషన్ను సభకి ఉన్నట్టున సత్యావతి రాథోడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు కక్ష సాధింపుగా సభా పర్మిషన్ రద్దు జరిగిందన్నారు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఆర్మూరు కరీంనగర్లో ఆదివాసులను అక్రమ అరెస్టు చేస్తున్నారు. ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఈ డిసెంబర్ 9న జంతర్ మంతర్ వద్ద ఆదివాసుల సమస్యలపై దేశవ్యాప్త భారీ బహిరంగ సభ దృష్ట్యా తెలంగాణలో ఆదివాసుల చైతన్య సభలు ఏర్పాటు చేసుకుంటుండగా ఇక్కడి ప్రభుత్వం ఆదివాసులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు సోయం బాపురావు. ఇలాంటి చర్యలు ఆదివాసుల అణిచివేతే చర్యలే అని అన్నారు. సంఘ నాయకులందరూ కూడా ఆర్మూర్లో సన్మాన సభ పెట్టడం జరిగింది. అయితే నిన్ననే సత్యవతి రాథోడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల సోయం బాపురావు ఏదైతే 1976లో ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళు ఎస్టీలో కలపలేదు కాబట్టి వాళ్ళను తీయాలనే పోరాటం నడుస్తుంది. కాబట్టి ఆ పోరాటానికి అడ్డుకట్ట వేయడానికి ఇవాళ నన్ను హౌస్ అరెస్ట్ చేపించడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నన్ను సన్మానం చేసే అధికారం మీకుంది, సన్మానం చేయించుకునే అధికారం నాకు కూడా ఉన్నది. కాబట్టి మీరెవ్వరు కూడా ఇలాంటి రాథోడ్ మన సత్యవతి గారు ఇలాంటి 100 వచ్చినా కూడా ఆదివాసీ ఉద్యమం ఆగది. కాబట్టి ఆదివాసీలు ఎవరు కూడా మనోధైర్యానికి గురి కాకుండా ఉద్యమం చేయడానికి ముందుకు సిద్ధం కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సత్యవతి రాథోడ్ మొన్న ఒక టీవీ ఛానల్లో సోయం బాపురావుకు రాజ్యాంగంలో అవగాహన లేదు అని చెప్పడం జరిగింది. నేను సత్యవతి రాథోడ్కు ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది, నీకు ఒకవేళ రాజ్యాంగంలో అంత అవగాహన ఉంటే సుప్రీంకోర్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నీకు దమ్ముంటే కేసీఆర్ తోటి చెప్పించి ఆ నోటీస్కు సమాధానం చెప్పమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిదెబ్బ నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇవాళ అరెస్ట్ అనేది ఒక కక్షపూరితంగా ఒక ఆదివాసుల మీద డామినేషన్ చేయడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసులు భయపడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.